మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు తన దగ్గరికి వచ్చిన జన సమూహమునకు శిష్యులకు విత్తు అనే ఉపమానాన్ని తెలియజేస్తారు. చూడండి, విత్తువాడు విత్తనాల్ని విత్తేందుకు బయలుదేరాడంట. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. అయితే ఎక్కడ ఆ విత్తనాలు పడ్డాయో ఆ స్థలము ఫలింపు ఇచ్చిందా లేదా అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేవలము మంచి నేలను పడిన విత్తనాలు మాత్రమే ఫలింపునిచ్చాయి, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా. అయితే మిగిలిన 3 స్థలములలో విత్తనములు వేసినప్పటికీ ఆ యొక్క విత్తనములు ఫలింపుని ఇవ్వలేకపోయాయి. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విని గ్రహించి వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో వారు మాత్రమే ఫలింపుని ఇవ్వగలుగుతారు. ఆత్మఫలాలు, గల్తీలకు రాసిన పత్రికలో 9 ఆత్మఫలాలు ఉన్నాయండి. ఈ 9 ఆత్మఫలాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? వాటిలో ఏ ఒక్కటి కొదువుగా ఉన్నా నువ్వు ఫలింపు లేకుండా ఉన్నట్లే, అంటే వాక్యానుసార ప్రవర్తన నీలో లేనట్లే. చూడండి, ఫలింపు కేవలము ఒకే ఒక్క దగ్గర వచ్చింది. నువ్వు దేవుణ్ణిలో ఎదగాలి అంటే, దేవుణ్ణిలో నువ్వు ఫలించాలి అని అంటే, ఎందుకంటే ఆయన ద్రాక్షావల్లి, ఆయనలో అంటుకట్టబడిన మనము ఫలిస్తాము అని వాక్యం చెప్తుంది. అయితే ఆ ఫలింపుని ఒక విశ్వాసిగా నువ్వు నీ జీవితంలో చూస్తూ ఉన్నావా? బ్రతికేందుకు ఒకే ఒక్క మార్గం, ఆ విత్తనం బ్రతికేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. అయితే ఆ విత్తనం చనిపోయేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని అంగీకరించిన విశ్వాసి ఈ లోకంలో జీవిస్తూ ఉండగా తను యేసుక్రీస్తులో జీవించాలి అనంటే కేవలము ఒకే ఒక్క మార్గం. అదేంటో తెలుసా? వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా ప్రవర్తించడం మాత్రమే. గమనించండి, విశ్వాసులమైన మనము ఈ లోకంలో జీవిస్తున్నామన్న పేరు మాత్రమే, కానీ ఈ లోకము మనది కాదు. మన స్వాస్థ్యము పరలోకమందుంది. మనము యాత్రికులు. ఈ లోకంలో మనము కేవలము కొన్ని దినములు ఉండేందుకు మాత్రమే వచ్చాము. మన నిత్యమైన స్వాస్థ్యము పరలోకములో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఈ లోకముతో పోరాటమే ఉంటుంది. అందుకే యాకోబు రాసిన పత్రికలో చెప్తారు, లోకముతో స్నేహము, దేవునితో వైరము అని. ఎందుకంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మీరు చూసినట్లయితే వాయుమండల సంబంధం అయిన ఒక అధిపతి ఉన్నాడంటే ఆ వాడికి ఇవ్వబడిన అధికారం ఏంటో తెలుసా? అవిధేయతను ప్రేరేపించే అధికారం. ఎవరెవరైతే ఈ యొక్క వాయుమండల సంబంధ అధిపతి కింద, అతని అధికారము కింద ఉంటారో వారందరిలో అవిధేయత ఉంటుంది. వారు ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటూ ఉంటారంట. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ధర్మము చొప్పున నడుస్తూ ఉంటారు, వరల్డ్లీ వేస్. యేసుక్రీస్తుని అంగీకరించక ముందు నువ్వు నేను కూడా ఇదే మార్గంలో నడిచిన వారమే. ఈ లోకము యొక్క అధిపతి, లోకాధిపతి అపవాదై ఉన్నాడంటే ఏ విధంగా స్ట్రాటజికల్గా అతను ఈ లోకాన్ని అమర్చి ఉన్నాడు అని అంటే, నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తే చాలు నువ్వు ఆత్మీయంగా మరణిస్తావు. నువ్వు ఆత్మీయంగా ఓడిపోవాలి అనేదానికే ప్రతి ఒక్క దాన్ని అతను చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాడు. చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, వినేందుకు చాలా గమ్మత్తుగా ఉంటుంది, శరీరములకు చాలా ఉల్లాసాన్ని ఇస్తుంది, మనసుకు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. కానీ అది తుదకు మరణమే. విశాలముగా ఉన్న ప్రతి ఒక్క దారి తుదకు మరణమే. అందుకే దేవుడు చెప్తాడు, ఇరుకైన మార్గంలో చాలా మంది ప్రవేశించాలని చూస్తాడు, కానీ ప్రవేశించేది కొందరు మాత్రమే. చూసేందుకు కష్టంగా ఉంటుంది యేసుని వెంబడించడం, చాలా ఇబ్బందిగా ఉంటుంది శరీరాన్ని తృణీకరించడం, చాలా ఇబ్బందిగా ఉంటుంది నిందల్ని అనుభవించడం. అవ్వదు. కానీ నువ్వు జీవించాలి అని అంటే యేసులో నువ్వు ప్రతిదినము చావాల్సిందే. ఒక గోధుమ గింజ ఈ యొక్క నేల మీద పడినప్పుడు అది చస్తే తప్ప ఫలించదంట. విత్తనము చచ్చిన తరువాత దానిలో నుంచి జీవం అనేది వస్తుంది కదా. నువ్వు చస్తే నీలో ఉన్న క్రీస్తు నిన్ను జీవింపజేస్తాడు. అయితే ఈ చావుకు మనం భయపడుతున్నాం.
దేవా నీ చిత్తం అంటున్నాము, మన పని మనం చేసుకుంటూ. దేవా నువ్వే నాలో జీవించు అని అంటున్నాము, ఈ లోకంతో స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఇక ఫలింపు అనేది ఏముంటుంది? నీ చిత్తం నా మార్గం అలానే ఉంది. దేవా నీ చిత్తమయ్యా, నీ మార్గమయ్యా, నాకు సహాయం చేయ్యా నేను నడిచేందుకు అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు లేదా ఇప్పటి నుంచన్నా ప్రార్థించండి. దేవా నా చిత్తాన్ని విరువయ్యా, నీ చిత్తాన్ని జరిగించయ్యా. నేను ఎంతకాలం జీవిస్తానో తెలియదు, నిజమే కదా. ఈ క్షణం ఉండి రేపటి క్షణమును ఉంటామో లేదో తెలియదు మనం. అయితే నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? ఎంతమందికి మాదిరిగా ఉంటున్నావు? యేసు ఇచ్చిన పనిని పూర్తి చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకపరచుకో. ఒకే ఒక్క మార్గము జీవించేందుకు, అది ఫలించడం.